ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులందరికీ విశ్వాసులందరికీ వందనాలు. కాలము వేకుజామునే మరి అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న స్టక్ అవుతుంది ఏంటి, పర్లేదు కదా? స్టక్ అయినా పర్లేదు కదా? తమ రెడ్డి తిరుగు, అందరి మొగాలు కనిపించాలి. ఇవన్నీ అల్లుడు నవ్వు ఏంటి? వేటగాళ్ళు మా వేటగాళ్ళు మా తమ్ముడికి దెబ్బలు తగిలేసి. ఇటు బాబు ఇటు తిరిగి అఖిల్ ఇటు లో. ఓకే బాబాయ్, అందరి మొక్కలు ఉండాలయా? కాదు, ఇంకొక 6 వస్తున్నారు. తినేటప్పుడు తీయాలి, మళ్ళీ మోసం మాకు తీయలేదు అంతా. ఇదో అది కత్తలాడది చిన్నప్ప. బుజో గారు నానా అందంగా ఉన్నా తీస్తామగా మా ఈశ్వరప్ప, మా అత్త. పిల్ల ఇటు చూడు. పిల్లరా మనస్ఫూర్తిగా ఇసుక తీయాలి చేయాలి అని ఆశపడుతున్నాం. అందరూ ప్రార్థన చేయగలరు. క్రీస్తునామంలో ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా గూడెము పరిసర ప్రాంతాల్లో, చింతపల్లి, పెదబైలు, అలాగే కొయ్యూరు మండలంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ వందనాలు. మా గురించి ప్రార్థన పెట్టండి. గుడిసింత సంఘం గురించి నెక్స్ట్ ఇయర్ కట్టడానికి కోసం, అలాగే పోతరాజు గుమ్మాలు కట్టడానికి కోసం ఇసుకని సిద్ధపాటు చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తం అయితే ఎక్కువ ఇసుక తీయలాగా మరి ప్రార్థన చేయండి. అలాగే మరి వస్తున్న సహోదరులు కూడా తప్పనిసరిగా ఈరోజు మిస్ అయిన వారు ఉండండి. ఈరోజు మిస్ అయిన వారు తప్పనిసరిగా రేపు అందరు బయలుదేరండి, ఎక్కువ మంది రండి. ఎందుకనేసి అంటే మనం ప్రభు పనిలో చేయడానికి, అలాగే మందిరాలు కట్టడానికి కనుక మీరు అందరూ సంసిద్ధులై తొందర రావాల్సింది మనం చేస్తున్నాం. అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. ప్రభు మహిమార్థమై అగ్రహారం పెద్ద మా మామగారు సత్యరాజు గారు చిట్టి తల్లులు ఇదిగో పరలోకంలో వెళ్ళేవారు వీలే. ఉన్న సంఘ బిడ్డలు అందరూ, సంఘ బిడ్డలు అందరూ ప్రార్థించండి. మొత్తం మన ఊరు వరకు, ఊరు వరకు అంతా మొత్తమే అంతా. మరి ఇక్కడ ఎక్కడ 5-6 రాత్రి నడపడం. మన సంఘితుడికే మన జట్టు వరకు మరి ఇప్పుడు వెళ్ళి మరి ఇంటికి వండుకోలేరు కదా, పొద్దు సరిపోతుంది. వండాడు కలిపి మరి వండాడు కదా. ఇలా పట్టుకొని ఇస్తే మీరు ఇలా పెట్టి ఇలా అన్నారు వెళ్ళిపోతుంది.
ఇంటికి వెళ్ళదు అది సరే చేసే పట్టు సార్ టిప్పర్లు ఇలా రాగండ్రా లోడు బండ్లు వస్తాయి లోడు బండ్లు అలాగా కాలు బండ్ల కింద నుంచి రావాల్సింది హాయ్ హాయ్ బాగా తీస్తున్నారు వీడియో. లేదు విరిగిపోయింది కదా కర్ర అది, అందుకే మీరు చేతులతో అది మరి చల్లితే ఇసుక కింద పడకుండా ఉంటుంది. ఎందుకు ఫోటోలు తీస్తావా? ఇక్కడే వస్తుంది కదా. లేదా ప్రియులారా, ఈరోజండి చాలా తీసామండి. ఇదిగో ఇసుక చాలా తీసున్నాము, గమనించండి. కాపర్లైన వాళ్ళు కూడా మరి కొంతమంది రావటం లేదండి, గమనించగలరు. కొద్దిమందిగా మేము మరి ఇంత ఇసుక తీసున్నామండి. ప్రియులారా, కాపర్లైన వారు ముఖ్యంగా మరి మీరు గమనించవలసిందిగా కోరుతున్నానండి. ప్రియులారా, రేపటికి మళ్ళీ ఉందండి, మళ్ళీ రేపటికి కూడా మళ్ళీ ఉంది. ప్రియులారా, మీరు కాపర్లైన వారు మరి మీ సంఘాలని మీరు కొంచెము మోటివేట్ చేయండి కనుక మీరు గమనించగలరు. ప్రియులారా, చూడండి, ఈరోజు చాలా ఇసుక తీసుకున్నాము. మళ్ళీ రేపటికి కూడా మరి ఇంత తీయగలిగితే 2 చర్చిలకి చేసి కూడా మిగిలిపోద్దండి. ప్రియులారా, గమనించగలరండి. సేవకులైన వారు, సంఘ విశ్వాసులైన వారు కూడా గమనించగలరు. అందరికి వందనాలండి.